హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్రియేటివ్స్. ఈరోజు వీడియోలో జనరల్ ఎలక్షన్స్ 2024కు సంబంధించినటువంటి డ్యూటీ చేసేటటువంటి OPO3 గారు 2 రకాల స్లిప్స్ని అక్కడ ఉన్నటువంటి ఓటర్కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 రకాల ఓటర్ స్లిప్స్ అనేటటువంటివి పార్లమెంట్కి వైట్ స్లిప్పు, అసెంబ్లీకి పింక్ స్లిప్ అనేటటువంటి 2 రకాల స్లిప్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ స్లిప్స్ అనేటటువంటివి ఈ విధంగా మనకి స్టాచ్యూరీ బుక్లెట్ 3 ఓటర్ స్లిప్స్ వైట్ బుక్లెట్ అని చెప్పేసి పార్లమెంట్కి ఇవ్వటం జరుగుతుంది. అలాగే స్టాచ్యూరీ బుక్లెట్ 3 ఓటర్ స్లిప్స్ పింక్ కలర్లో ఉన్నటువంటి ఓటర్ స్లిప్ బుక్లెట్ని ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా ఈ 2 రకాల బుక్లెట్ని మనకి ఇచ్చేటటువంటి ఎలక్షన్ ముందు రోజు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఇచ్చేటటువంటి మెటీరియల్ యొక్క కిట్తో పాటు ఈ 2 బుక్లెట్లు కూడా ఇవ్వటం జరుగుతుంది. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేసి షేర్ చేయండి. ఈ ఓటర్ స్లిప్స్ అనేటటువంటివి ఈ ఓటర్ స్లిప్స్ని కనుక పరిశీలించినట్లయితే ఈ విధంగా వైట్ కలర్లో ఉన్నటువంటి ఓటర్ స్లిప్స్ పేజీకి 8 చొప్పున, అలాగే పింక్ కలర్లో ఉన్నటువంటి ఓటర్ స్లిప్స్ 8 చొప్పున ఈ విధంగా 100 పేజీలు కలిగినటువంటి బుక్లెట్లను మనకు సప్లై చేయటం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి OPO3 గారు ఈ స్లిప్స్ని ఓటర్కి ఇచ్చేటప్పుడు ఈ విధంగా కింద నుంచి మనం ఈ ఓటర్ స్లిప్స్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చినట్టయితే మనం వీటిని కట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి వీలవుతుంది. అదే పైన కనుక రాసినట్లయితే పైన చించడానికి వీలు కాదు. అందువల్ల కింద నుంచి పైకి ఈ స్లిప్స్ని రాస్తూ చించి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ స్లిప్స్ని కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ జనరల్ ఎలక్షన్స్ టు హౌస్ ఆఫ్ ది పీపుల్ 2024 ఓటర్ స్లిప్ అని ఉంటుంది. ఫ్రమ్ మనం ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో అయితే వర్క్ చేస్తున్నామో ఆ అసెంబ్లీ యొక్క నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ఏసీ, ఆ అసెంబ్లీ సెగ్మెంట్ యొక్క నేమ్ని రాయాల్సి ఉంటుంది. అలాగే కింద మనం వైట్ స్లిప్ కాబట్టి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నేము రాయాల్సి ఉంటుంది. తర్వాత కనుక చూసినట్లయితే సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్ యాజ్ పర్ కాలం 1 ఆఫ్ ది రిజిస్టర్ ఆఫ్ ఓటర్స్. మనకి OPO2 గారు మరి 17A రిజిస్టర్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఆ 17A రిజిస్టర్లో సీరియల్ నెంబర్ కాలం 1లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ అంటే ఆ పేజీ మన ఆ 17Aలో ఫస్ట్ కాలంలో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత కనుక పరిశీలించినట్లయితే సీరియల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్ యాజ్ ఎన్రోల్డ్ ఇన్ ది ఎలక్టర్ రోల్ అంటే మార్కెడ్ కాపీలో వచ్చినటువంటి ఎలక్టర్కి సీరియల్ నెంబర్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబర్ని ఇక్కడ మనం రాయాల్సి ఉంటుంది. కింద ఇనిషియల్ ఆఫ్ ది పోలింగ్ ఆఫీసర్. దీనికి ఈ ఓటర్ స్లిప్స్కి OPO3 గారు ఇన్ఛార్జిగా ఉంటారు కాబట్టి ఆయన యొక్క సంతకం చేయాల్సి ఉంటుంది. ఇదే మాదిరిగా పింక్ స్లిప్పులు కూడా సేమ్ ఇలాగ ఉంటాయి. కాకపోతే అక్కడ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, ఇది అసెంబ్లీకి సంబంధించినటువంటి స్లిప్ కాబట్టి ఓన్లీ అసెంబ్లీ పేరే ఉంటుంది. అదే వైట్ స్లిప్ కనుక పరిశీలించినట్టయితే పైన అసెంబ్లీ సెగ్మెంట్ పేరు రాయాలి, కింద పార్లమెంట్ పేరు రాయాలి. ఈ విధంగా 2 స్లిప్పులను కూడా అక్కడ ఉన్నటువంటి ఓటర్ కనుక ఈ 2 స్లిప్పులు ఇచ్చినట్టయితే ఈ వైట్ స్లిప్ని అక్కడ ఉన్నటువంటి OPO4 దగ్గరికి తీసుకెళ్ళి చూపించగానే అతను బ్యాలెట్ ఇష్యూ కంట్రోల్ యూనిట్ ద్వారా బ్యాలెట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అలాగే పార్లమెంటుకు సంబంధించినటువంటి ఓటుని కంపార్ట్మెంట్లోకి వెళ్ళి కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ యూనిట్ ద్వారా ఓటుని వేసిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత OPO5 దగ్గరికి వచ్చి ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి స్లిప్ని కనుక ఇచ్చినట్టయితే అతను కంట్రోల్ యూనిట్ ద్వారా అసెంబ్లీ ఓటు అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. అతను కంపార్ట్మెంట్లోకి వెళ్ళి బ్యాలెట్ యూనిట్ ద్వారా అసెంబ్లీకి సంబంధించిన ఓటుని క్యాష్ చేయటం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ ఓటర్ స్లిప్పు అక్కడ ఉన్నటువంటి OPO4, 5కి స్లిప్లు ఇవ్వాలి. అక్కడ ఉన్నటువంటి ఈ OPO4, OPO5 ఇద్దరు కూడా 50-50 చొప్పున ఈ స్లిప్పుల్ని రబ్బర్ బ్యాండ్ వేసి చివరికి మనం వీటి యొక్క అకౌంట్ను కూడా అక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి అందజేయాల్సి ఉంటుంది. అందరికీ ధన్యవాదములు.